వైద్యో నారాయణో హరి అంటారు. అలాంటి దేవుడితో సమానమైన డాక్టర్పై చేయి చేసుకోవడంతో జూనియర్ డాక్టర్స్ అంతా తమ ధర్నాను వ్యక్తపరుస్తున్నారు. ఎవరైతే దాడి చేశారో వాళ్ళని అరెస్ట్ చేయాలని, కఠినమైన సెక్షన్లు పెట్టి అరెస్ట్ చేయాలని కోరుతున్నారు. సో ఈ సందర్భంలో ఇంకా దీని గురించి మరింత సమాచారం మనతో అందించడానికి మా ప్రతినిధి రాజ్ కుమార్ ఉన్నారు. రాజ్ కుమార్, అసలు ఏం జరిగింది? రైట్ సంగీత, ఇదైతే ఇంకా 2 రోజుల నుంచి ఇష్యూ జరుగుతూ ఉంది. వీళ్ళైతే నాంపల్లి పోలీస్ స్టేషన్లో కేసు వీళ్ళు పెట్టారు. దాని మీద ఇంకా ఫర్దర్గా ముందుకైతే వెళ్ళలేదు. ఇప్పుడు సూపరింటెండెంట్తో చర్చలు జరుపుతున్నారు. నాంపల్లి సంబంధించిన సైఫాబాద్ ఏసీపీ కూడా వచ్చారు. ఏసీపీ, సూపరింటెండెంట్, అదేవిధంగా జూనియర్ డాక్టర్ తరపు నుంచి ఒక 10 మంది జేఏసీ డాక్టర్లు అందరూ కూడా ఇప్పుడు సూపరింటెండెంట్తో చర్చలు జరుపుతున్నారు. దీన్ని ఏ విధంగా న్యాయం జరపాలి, డాక్టర్ల జూడాలు అయితే అందరూ ఆల్రెడీ విధులను బహిష్కరించి ఇప్పుడు సమ్మె చేస్తున్నారు. ఎందుకంటే మేము పేషెంట్ల కోసం, మేము వాళ్ళ చికిత్స కోసం చాలా రాత్రి మగళ్ళు కష్టపడుతున్నాం, నిద్ర లేకుండా, ఆహారం లేకుండా. అలాంటి వారు మా మీద దాడి చేస్తే ఇంతవరకు ఎలాంటి న్యాయం జరగలేదని వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. మనతో పాటు ఉన్నారు. చాలాసేపు నుంచి గంటలుగా వీళ్ళు ఇక్కడ విధులు బహిష్కరించి మాకు న్యాయం జరగాలంటున్నారు. సో మాట్లాడిద్దాం. చెప్పండి, ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంది, ఏం జరుగుతాం? ఇంకా చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చలు అయ్యాక వాళ్ళు వచ్చి చెప్పేదాన్ని బట్టే చూడాలి. ఇప్పటివరకు అయితే వాళ్ళైతే వాళ్ళ సైడ్ నుంచి అయితే ఏం చెప్పలేదు. మీ డిమాండ్ ఏంటి? ప్రధాన డిమాండ్, మీరు ఎఫ్ఐఆర్ కంప్లైంట్ అయితే ఇచ్చారు, ఏంటి మీ డిమాండ్? సేఫ్ ఎన్విరాన్మెంట్ ఒకటి సేఫ్ ఎన్విరాన్మెంట్. నిందితుడిని అరెస్ట్ చేసి బహిరంగంగా క్షమాపణ చెప్పివ్వాలి. అంటే ఇలాంటివి చెప్పిస్తే ఏమవుతుంది అని అంటే అందరికి అవేర్నెస్ వస్తుంది. అంటే ఇప్పుడు మనకి ఒక ఎన్విరాన్మెంట్ అనేది సేఫ్గా ఉన్నప్పుడే మనం వెళ్ళి అక్కడ పని చేయగలుగుతాం. మనం రోజు వచ్చి భయపడుకుంటూ వచ్చి మనం చేయాలి అని అంటే అది అయ్యేది కాదు. అట్లా అంటే మీ తరపు నుంచి ఏమైనా పొరపాట్స్ ఉన్నాయా, లేకపోతే ఇప్పుడు ఇంతవరకు వాళ్ళు సంబంధించిన మాట్లాడే అటెండెంట్ తరపున దాడి చేసిన వాళ్ళతో ఏమైనా మాట్లాడారా? లేదు, అసలు పొరపాటు అనేది లేదు. ఏంటంటే ఐసీయూలో ఒక పేషెంట్ తోటి ఒక అటెండరే ఉండాలి. వాళ్ళు 4-5 అటెండర్స్ ఉంటారు. అంటే 4-5 అటెండర్స్ ఉండొద్దని అంటే కొట్టడం ఎంతవరకు నిజం, ఎంతవరకు న్యాయం అనేది మీరే చెప్పాలి. కొట్టారా లేదా కుర్చీలు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు? కొట్టారు. గాయాలయ్యా? ఎంతమంది గాయాలయ్యా? ఒకరికే, ఒక డాక్టర్నే కొట్టారు. డాక్టర్ పేరు ఏం పేరు చెప్పు. ఫీమేల్ పీజీస్ని కూడా తిట్టారు. ఫీమేల్ పీజీస్ని కూడా తిట్టారు, దూషించారు. ఇప్పుడు అలా చేయొద్దు, ఇలా చేయొద్దు అని చెప్తే వాళ్ళు కొట్టడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు అంటే భయం లేకపోతే అక్కడ సెక్యూరిటీ ల్యాబ్స్ ఉండడం వల్లనే అంతమంది రావడము అంతమంది లోపలికి వచ్చి కొట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎక్కడ ఆలస్యం అవుతుంది? ఎప్పుడు ఇది మొన్న రాత్రి జరిగింది కదా, సాటర్డే, ఇవాళ మంగళవారం రోజు. సో ఇంత ఆలస్యం కావడానికి కారణం ఏంటంటే మిమ్మల్ని ఏమన్నా కేసు విత్డ్రా చేసుకోమని అడుగుతున్నారా? వాళ్ళ తరపు నుంచి ఏం డిమాండ్స్ వస్తున్నాయి, మీ తరపు నుంచి ఏం డిమాండ్స్? వాళ్ళ తరపు నుంచి ఏం లేదు. అంటే ఆ రోజు రాత్రే మేము చెప్పడం జరిగింది, పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ నిన్న సాయంత్రం వరకు నిన్న సాయంత్రం వరకు అయితే ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది. నిన్న ఎందుకు బుక్ చేయలేదు అని ప్రొటెస్ట్ స్టార్ట్ చేయడం వల్లే నిన్న సాయంత్రానికి ఎఫ్ఐఆర్ బుక్ చేశారు సార్. ఎఫ్ఐఆర్ బుక్ చేసిన తర్వాత ఈ రోజు అయితే ఇంకా అరెస్ట్ అయితే చేయలేదు. నిందితుడిని ఎందుకు అరెస్ట్ చేయలేదో వాళ్ళైతే రీజన్ అయితే చెప్పలేదు. లేకపోతే మల్టిపుల్ ఉన్నారా? మేము దాడి చేసిన వాళ్ళు ఒక్కరు, వాళ్ళ గ్రూప్ అయితే అందరూ తిడుతూనే ఉండే. కానీ తిట్టిన వాళ్ళని మనము అనడం కాదు, కానీ కొట్టిన వాళ్ళు అయితే ఒకరే. ఇప్పుడు సూపరింటెండెంట్ గారు ఏమంటున్నారు ఇంతవరకు మీతో? సార్ ఏమంటారు, మీకు మాట్లాడతాము, మేము చేయాల్సింది చేస్తున్నాము అన్నట్టే చెప్తున్నారు. కానీ చేయాల్సిందంటే ఏంటి, ఏం న్యాయం చేస్తారు? పోలీసులతో మాట్లాడుతున్నాను, ఇటు వీళ్ళతోటి మాట్లాడుతున్నాను అని చెప్తున్నారు, కానీ ప్రోగ్రెస్ అయితే లేదు మాకు. ఎంతమంది ప్రొటెక్షన్ ఇవ్వాలా? మొత్తం మీరు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఇక్కడ ఉన్నారు, ఎంతమంది అంటే పేషెంట్లు, కొంతమంది ఎమర్జెన్సీ ఉంటారు కదా, ఎంతమంది లోపల? ఎమర్జెన్సీస్ కాకుండా ఎలెక్టివ్స్ అన్నీ బయటకు వచ్చేసాము. 120 మెంబర్స్ ఉన్నారు. ఎందుకంటే కొంతమంది పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు, ఎమర్జెన్సీస్ కోసం ఉన్నారు డాక్టర్స్. ఎమర్జెన్సీస్ తప్పించి మిగతా అన్ని స్టేషన్స్ నుంచి బయటకు వచ్చేసారు. రైట్. సో ఇది మొత్తం మీద వీళ్ళకి న్యాయం జరగాలంటున్నారు. ఎందుకంటే ఇంకా ఇప్పటికే 3 రోజులు అవుతుంది, 3 రోజులైనా ఇంకా న్యాయం జరగలేదు అంటున్నారు. హాస్పిటల్లో కూడా కొన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి, ఎమర్జెన్సీ ఫోన్ లేదు, సీసీ కెమెరాలు లేవు, ఎస్పీఎఫ్ పోలీసులు కూడా మాకు ప్రొటెక్షన్ ఉండాలంటున్నారు. సంగీత, థ్యాంక్ యూ రాజ్ కుమార్.